టెక్కలి డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఇండోర్ స్టేడియం అభివృద్ధి కోసం 39 లక్షల నిధులు మంజూరు చేయడం కోసం మంత్రి అచ్చెన్న చొరవ అభినందనీయమని బీజేపీ ఏపీ స్టేట్ పొలిటికల్ ఫీడ్బ్యాక్ డిపార్ట్మెంట్ మెంబర్ హనుమంతు ఉదయ్ భాస్కర్ ఒక ప్రకటనలో అన్నారు. అలాగే వాకర్స్ కోసం ట్రాక్ నిర్మాణం కూడా ఎంతో అవసరమని అన్నారు. కొందరు మోసకారుల నుంచి సదరు క్రీడా ప్రాంగణాన్ని కాపాడాలని మంత్రికి పత్రికాపూర్వకంగా తెలియజేశారు. హనుమంతు ఉదయ్ భాస్కర్ అన్నారు. మహాశైలకు నమస్సుమాంజలు. నిన్న వెలువడిన వార్త పరిశీలించినట్టయితే టెక్కల్లో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణం ఇండోర్ స్టేడియం అభివృద్ధి కోసం ప్రతిపాదనలు 75 లక్షల రూపాయలకు పంపిస్తే దాంట్లో 39 లక్షల రూపాయలు విడుదలైనటువంటి వార్త మంత్రి గారి చొరవతో జరిగినటువంటి ఈ విషయాన్ని టెక్కల్ ప్రజానీకం మొత్తం యావత్ ప్రజానీకం చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఎంతో సంతోషిస్తున్నటువంటి ఈ సందర్భంలో మంత్రి గారికి ప్రత్యేకించి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత కానీ అలాగే వాకింగ్కి వెళ్తున్నటువంటి వాళ్ళకి కానీ అంటే ప్రతిరోజు సాయంత్రం ఉదయం పూట ఆరోగ్యం అభివృద్ధి కోసం వాకింగ్కి వెళ్తున్నటువంటి వాళ్ళ పట్ల కానీ చూపిస్తున్నటువంటి శ్రద్ధ శారీరక దారుఢ్యం కోసం కానీ అనుకోకుండా వస్తున్నటువంటి రోగాల్ని నియంత్రించడంలో కానీ ఇటువంటి క్రీడలు అలాగే వాకింగ్కి వెళ్తున్నటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి వసతులు కల్పించడంలో మంత్రి గారి తాలూకా దూరదృష్టి చాలా ప్రశంసనీయం. ఈ సందర్భంగా చెప్పాల్సిన అంశాల్లో ఏంటంటే 2019లో ఆ రోజుల్లో మంత్రి గారి చేతుల మీదుగానే అప్పుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగానే ప్రారంభించబడినటువంటి ఇండోర్ స్టేడియం ఇంతవరకు 2 సంవత్సరాల కాల పరిమితి తరువాత ఆ వివిధ అధికారుల సహాయ సహకారాలతో దాన్ని ఓపెన్ చేయించడం జరిగింది. తదుపరి పీడీలుగా ఉన్నటువంటి వాళ్ళు నారాయణరావు మాస్టర్ అని చెప్పి అలాగే ప్రకాష్ మాస్టర్ అని చెప్పి వాళ్ళ ఆధ్వర్యంలో దీని తాలూకా మెయింటెనెన్స్ విషయం మీద చాలా వరకు శుభ్రంగానే అంటే పరిస్థితులు సజావుగానే సాగినటువంటి పరిస్థితి. అలాగే రాను కరోనా తరువాత చూసినట్టయితే మెయింటెనెన్స్ విషయం అనేది పూర్తిగా ఎలకతోక చందంగా మారింది. అలాగే దానికి కేర్ టేకర్గా ఉన్నటువంటి వాళ్ళ తాలూకా వైఖరి కూడా విభిన్నంగా ఉండడం వల్ల ఆ రోజుల్లో ఏర్పాటు చేసిన వసతుల్లో అక్కడ షటిల్ కోర్టు ఏదైతే ఇండోర్ స్టేడియం ఉందో వుడెన్ కోర్టు దానితో పాటుగా జిమ్ అని చెప్పి అలాగే మనకి ఈ టేబుల్ టెన్నిస్ ఆడుకోవటానికి క్యారమ్ బోర్డు ఆడుకోవటానికి కూడా వసతులు కల్పించినటువంటి ఆ రోజుల సందర్భంలో వాటిని ప్రస్తుతం మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా క్షీణ దశకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి